మన కాకినాడలో మన చెన్నై షాపింగ్ మాల్ ప్రముఖ సినీ తారం మృణాల్ ఠాకూర్ చేతుల మీదుగా మే 9న గొప్ప ప్రారంభం. ది చెన్నై షాపింగ్ మాల్, మెయిన్ రోడ్, కాకినాడ. ఇప్పుడు ముందు రాష్ట్రంలో ఉన్నటువంటి శాంతి భద్రతల విషయంలో దానిపైన ఎక్కువ ఫోకస్ చేయాలి, దాన్ని కంట్రోల్లోకి తీసుకురావాలి. ఎందుకంటే మనం చూసాం సార్, సింగూరు నందిగ్రామ్ ఘటనల తర్వాత అసలు రాష్ట్రానికి పరిశ్రమలు రావడం అనేది తగ్గిపోయింది. వచ్చినటువంటి పెట్టుబడులు కూడా వెనక్కి వెళ్ళినవి చూసాం మనం. సో ఇప్పుడు ఈ ఐటీ కానీ, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ కానీ ఇవన్నీ కాస్త బలపడేటువంటి అవకాశం ఉంటుంది ఆబ్వియస్గా, ఈ శాంతి భద్రతలు కనుక సబ్సైడ్ అయిపోతాయి, ఐ మీన్ ఆందోళనలన్నీ. ఈ అసలు ప్రశాంతత మీదనే ఉందండి. నేను ఇంతకుముందు చెప్పాక డొమెస్టిక్ క్యాపిటల్ కానీ ఇంటర్నేషనల్ క్యాపిటల్ కానీ ఫ్లో అనేది లా అండ్ ఆర్డర్ మీదనే ఆధారపడి ఉంది. ఒక్క మన దేశంలో కాదు, గతంలో ఎల్టీటీ సమస్య పరిష్కారం అయినాక కూడా శ్రీలంకకు టూరిజం వాళ్ళ మెయిన్ ఇన్కమ్. ఒక్కసారి బాంబు పేలి 400-500 మంది చనిపోయారు. ఆ బాంబు పేలిన తర్వాత టూరిస్టులు బీక్కపోయారు. వాళ్ళకి ఫారెన్ మరింగ్ కష్టమైంది, ఫారెన్ ఎక్స్చేంజ్ కష్టమైంది. ఆ తర్వాత IMF దగ్గరకు అప్పుల కోసం పోయారు శ్రీలంక గవర్నమెంట్, మొన్న ఈ దశనాయక రాకముందు. కాబట్టి అటువంటి సంఘటనలు జరుగుతాయి. ఇప్పుడు మన దేశంలో కూడా రోజు రూపాయలు పడిపోవటం పెరగటం ఎందుకు జరుగుతుంది అనుకుంటున్నారు? ఫారెన్ ఇన్వెస్టర్స్ అంటే ఈ స్టాక్ మార్కెట్లో పెట్టేదాన్ని హాట్ మనీ అంటారు. ఈ హాట్ మనీ సాయంత్రం వచ్చి ఉదయం పోద్ది. ఇవి మన దేశం వస్తేనేమో మనకు డాలర్ డిమాండ్ తగ్గి మన రూపాయి వాల్యూ పెరుగుద్ది. అవి వెనక్కు పోతేనేమో డాలర్ స్కేర్సిటీ ఏర్పడి మన రూపాయి వేల పడిపోద్ది. కాబట్టి రోజువారీ ఎందుకు 94, 95, 90 మధ్య ఇట్లా వేవ్ అవుతుంటుందంటే పర్టికులర్గా చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకు అది చర్చించే టైం కాదు, కానీ ఒక ప్రైమ్ ఫ్యాక్టర్ అంటే ఇది హాట్ మనీ పోవటం రావటం. ఎందుకు పోతారు ఎందుకు వస్తారంటే ఆర్థిక చర్యలతో పాటు సాంఘిక రాజకీయ చర్యలు కూడా. ఒక దేశంలో గవర్నమెంట్ ఓడిపోయిందంటే అమ్మో వీళ్ళు పలానా సూత్రాలు అమలు చేస్తారని పారిపోతారు, FFI పోతుంది. కాదు పలానా వాళ్ళు వస్తే ఎంకరేజ్ చేస్తారంటే వస్తుంటాయి. కాబట్టి వీటన్నిటికి కూడా రాజకీయ వైఖరి, స్థిరమైన పాలన, లా అండ్ ఆర్డర్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. బెంగాల్లో కూడా అలా ఐటీ డెవలప్ కావాలంటే ఖచ్చితంగా సుస్థిరమైనటువంటి సమాజం కావాలి, ఆ స్థాయిలో ఉండాలి. అట్లా ఉండకపోతే కష్టం అవుతుంది. ఏ పార్టీ డెవలప్ చేయ ఇప్పుడు గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ సహాయం చేస్తుందండి. ఎంతకన్నా సహాయం చేస్తుంది? 20,000 కోట్లు, 30,000 కోట్లు, 40,000 కోట్లు, 50,000 కోట్లు. ఇంతకన్నా అయితే ఎక్కువ చేయలేదు కదా. ఇప్పుడు పోయి పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీస్ పెట్టలేదు కదా. కాబట్టి కలకత్తా ఇండస్ట్రీస్ అసలు కలకత్తాలో పెడితే చాలు, పోయి మిగతా రాష్ట్రాల్లో పెట్టకుండా. ఎందుకు అందరు బెంగళూరే పోతారు అంటే ఆడ ఘర్షణలు తక్కువ, ఘర్షణ వాతావరణం లేదు, ఎన్విరాన్మెంట్ కూడా బాగుంటుంది అనేటువంటి తోటే పోతున్నారు. అదే పక్కన మద్రాసు లేదు, మరి మద్రాసు ప్రశాంతంగానే ఉంటుందిగా. అంటే ఎన్విరాన్మెంటల్ ఇష్యూ, సముద్రానికి దగ్గర ఉంది కాబట్టి అటువంటి వాతావరణం ఇంటర్నేషనల్ ఉద్యోగులు కానీ క్యాపిటలిస్టు కానీ భరించలేక ఆ విధంగా ఉంటారు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బాగా డెవలప్ చేయాలి. ఉదాహరణకు చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీ కట్టినప్పుడు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి హైటెక్ సిటీ వరకు రోడ్డు వెడల్పు చేయాల్సి వచ్చింది, ఇళ్ళు గుళ్ళగొట్టి. ఎందుకంటే ఇంటర్నేషనల్ ఫ్లైట్ లేవు, ఉన్నది 1-2 అయితే వాళ్ళు వాళ్ళ ఇండస్ట్రీ దగ్గర పోవటానికి కూడా ట్రాఫిక్ ఉంటే వాళ్ళు అసలు రానే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి వీటన్నిటినీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఒకవేళ సమకూరిస్తే దాంతోపాటు మత ఘర్షణలు, రాజకీయ ఘర్షణలు ఇవన్నీ మినిమైజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఒకేసారి ఏడాదిని చేయలేదని విమర్శించాల్సిన పని లేదు. తర్వాత అవినీతి, కరప్షన్ అన్నప్పుడు కూడా మరి చాలామంది ఈజ్ ఆఫ్ డూయింగ్ అంటారుగా. అంటే అన్ని ఒకే గవాక్షం ద్వారా పర్మిషన్స్ ఇస్తాం, తర్వాత మేము ఎంకరేజ్ చేస్తాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ కల్పిస్తాం, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ ఇబ్బందులు ఉండవు, ఇవన్నీ చెప్తున్నారు కదా. మరి అది కూడా కావాల్సి వస్తుంది. అవి లేకుండా ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి అధికారే, సువేంద్ర అధికారే గతంలో శారదా కుంభకోణంలో నెంబర్ అక్యూజ్డ్. శారదా కుంభకోణంలో మమతా బెనర్జీ మేనలుడు, ఈయన ఎక్కువ అక్యూజ్డ్. కాబట్టి 30 తిప్పలు పెట్టారు బీజేపీ వాళ్ళు, సిబిఐ కేసు పెట్టి ఈడీ డాలర్లతోటి. ఇప్పుడు అవన్నీ ఏమైతే చూడాలి. అవును, అసలు ఇంతకుముందు సిబిఐ, ఈడీ వంటి సంస్థలు విచారించేందుకు రాష్ట్రంలోకి రానివ్వలేదు కదా. అవును, కాబట్టి అవన్నీ ఇప్పుడు ఏమైతే కూడా చూడాలి. కరెక్ట్. అందుకని ఆ ముఖ్యమంత్రి ఇమేజ్ కూడా పనికొస్తుంది. ఇప్పుడు ఆ ఇమేజ్ లేకపోతే ఎంత త్యాగం చేసినా కష్టమే. ఇప్పుడు కర్ణాటక ఉంది, కర్ణాటకలో బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అన్ని తిప్పలు పడేది ఎవరు అంటే DK శివకుమారే.
ఆయనకు 10,000 కోట్ల ఆస్తి ఉండి ఎప్పుడు జైలునే ఉండు, ఎందుకంటే పిసిసి అధ్యక్షుడు ఉండి బాగా ప్రతిఘటించుండు. ముఖ్యమంత్రి అయ్యొచ్చలకి పెద్ద మనిషి అందరు ఇష్టపడ్డాడు సిద్ధరామయ్య అయ్యిండు. అంటే త్యాగం ఒకరిదైతే పదవి ఇంకొకరిది అయింది. రెస్పెక్టబిలిటీ, పెద్ద మనిషి, అవినీతి ఆరోపణలు లేవు, ఇంకోటి అంటారు. కాబట్టి ఇవాళ ఎక్కడైనా దాన్ని లీడ్ చేయాలంటే ఆరోపణలు లేనటువంటి వ్యక్తులు కూడా కావాలి. సువేంద్ర అధికారి మీద అటువంటి ఆరోపణలు చాలా ఉన్నాయి, వాటి నుంచి కూడా బయటపడాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ ఒకదాని వెంట ఒకటి చైన్ రియాక్షన్స్. ఎన్ని ఆరోపణలు ఉన్నా బీజేపీలోకి వన్స్ ఏ పార్టీ నుంచి వెళ్ళినా అదంతా వాషింగ్ మిషన్, నిర్మా పౌడర్ అంతే, వాళ్ళందరూ ఇంకా పునీతం అయిపోయినట్టే. ఇప్పుడు ఆరోపణలు ఉన్నాయిగా, ఇప్పుడు ఆరోపణలు ఉన్నాయిగా. బీజేపీ తోటి మిత్రత్వం ఉంటే 10 ఏళ్ళు బెయిల్ వచ్చినా కేసు నడవట్లేదు. తర్వాత కేసులు ఉన్న వాళ్ళు బీజేపీలు చేరితే అసలు ట్రయల్సే లేవు. ఇవన్నీ ఉన్నాయి కదా. ఒక బీజేపీని అనాల్సిన పని లేదు. ఏ కేంద్ర ప్రభుత్వం ఎగుడు దిగుడు, గ్రేడింగ్ తేడా అది. కాబట్టి ఇటువంటివన్నీ నడుస్తున్నాయి. కానీ ఏదైనా మనం బెంగాల్ డెవలపింగ్ కావాలని విష్ చేయాలి మనం, ఎందుకంటే కొత్త ప్రభుత్వం వచ్చింది. ఆ రాష్ట్రం డెవలప్ అయ్యి దరిదాపు 8 కోట్ల మంది 9 కోట్ల మంది ఉన్నారా, ఇప్పటికి ఇంకా దాటిర్రో 10 కోట్లు దాటిర్రో ఆ జనాభా. తర్వాత బాగా పాపులేషన్ ఇంటెన్సిటీ ఎక్కువ కేరళ, బెంగాల్లో. 50 ఒక చదరపు కిలోమీటర్లకు భారతదేశంలో 350 ఉంటే అక్కడ 700 ఉంటారు. అంత ఇంటెన్సిటీ, పాపులేషన్ ఇంటెన్సిటీ ఉన్నటువంటి ఏరియా తక్కువ, జనాభా ఒత్తిడి ఎక్కువ. కాబట్టి ఇవన్నీ జియోలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎన్విరాన్మెంట్ ప్రాబ్లమ్స్ లోనే సిలిగురి కారిడార్, చికెన్స్ నెక్ అదొకటి, తీస్తా జలాలు, వీటన్నింటిలో ఇప్పుడు చైనా ఎంట్రీ ఇవ్వబోతుంది అనేది ఒకటి. సో ఈ చైనా ఎంట్రీ మనకు ఏ రకంగా ముప్పు అంటారు భారత్కు? ముప్పు కానీ ఒకటండి, ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో భాగంగా కొన్ని దేశాలు కొన్ని అవసరాల కోసం క్లోజ్ అవుతున్నాయి, క్లోజ్గా ఉంటున్నాయి. మనం శ్రీలంకలో వచ్చినప్పుడు వామపక్షవాది దశనాయక్ వచ్చాడు, మొత్తం చైనా వైపు మొగ్గబోతుండే అనుకున్నాం. కానీ ఊహించిన దానికన్నా బ్యాలెన్స్గా ఉంటున్నాడు. మాకు ఇండియా తోటి కూడా సంబంధాలు కావాలని కోరుకొని ఇప్పుడు బ్యాలెన్స్గా ఉంటున్నాడు. అట్లే మారిషస్లో కూడా ముస్లిం అధ్యక్షుడైనప్పుడు మనతోటి రివెంజ్ఫుల్గా ఉండబోయిండు. కానీ ఇంటర్నేషనల్ మార్కెట్లో ఒంటరి అవుతామని చెప్పేసి మళ్ళీ ఫ్రెండ్లీగా ఉంటున్నాడు. కాబట్టి అట్లాగే ఇప్పుడు మనం హసీనాకు మనం స్థానం ఇస్తున్నాం కాబట్టి కొత్తగా వచ్చిన ప్రభుత్వం కొంత వ్యతిరేకత చూపెట్టింది బంగ్లాదేశ్. ఆ తర్వాత ఇప్పుడు ఏదో సంబంధాలు నెలకొల్పుకుంటాం అంటున్నారు. అట్లా నేపాల్ వాళ్ళు ఇప్పుడు వచ్చిన అధికారం ఉన్నటువంటి ఆ కుర్రోడు బాలన్షానా, అతను ఇప్పుడు కొంతకాలం వచ్చిన కాంచి 2-3 నెలల నుంచి నెగిటివ్గా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇటువంటి వాళ్ళందరూ కూడా అవసరాల రీత్యా మాట్లాడతారు, అవసరాల రీత్యా ఇంటర్ రిలేషన్స్ మారుతూ ఉంటాయి. ఏదేమైనా చుట్టూన్న దేశాలతోటి స్ట్రెయిన్ కావటం అయితే మంచిది కాదు మన దేశానికి. తర్వాత రెండోది ఒక క్యాపిటల్ ఉన్న దేశంతో క్యాపిటల్ లేని దేశం అది పోటీ పట్టడం కూడా కష్టం. ఇప్పుడు 50 ఎకరాలు ఉన్నోడితోటి 5 ఎకరాలు ఉన్నోడి పోటీ పట్టడం కష్టం. చైనా $21 ట్రిలియన్ ఎకానమీ, మంది $4 ట్రిలియన్ ఎకానమీ. వాడు సహాయం చేస్తుంటే, దేశాలని చేతులు పెట్టుకొని సహాయం చేస్తుంటే మనం కూడా ఆ స్థితిలో సహాయం చేస్తే కూలిపోతాం. ఉదాహరణకు గతంలో అమెరికా, రష్యా, సోవియట్ యూనియన్ కూలిపోయినప్పుడు ఇదే జరిగింది. డిఫెన్స్ ఎక్స్పెండిచర్ అమెరికా చేస్తా ఉంటే సోవియట్ యూనియన్ కూడా చేసింది, ఇతర దేశాలకు ఇంకా ఎక్కువ చేసింది. దాంతో అమెరికన్ ఎకానమీ ఆనాడు సోవియట్ యూనియన్ ఎకానమీ కానీ పెద్దది. రిపబ్లిక్స్ అని కలిస్తే ఆనాడు సోవియట్ యూనియన్ కూడా మంచిగానే ఉంది, అయినా పెద్దది. కాబట్టి అది అమెరికా 2% ఎక్స్పెండిచర్ చేస్తే చైనా సోవియట్ యూనియన్ 17 చేయాల్సి వచ్చింది. భారం కదా. కాబట్టి మనం కూడా చైనా తోటి పోటీ పడతాం, చైనా తోటి మనం రాజకీయంగా మాట్లాడొచ్చు, కానీ ఆర్థికంగా కొంత మన వెసులుబాటు మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో బెంగాల్లో ఈ బీజేపీ విజయం సాధించడం అనేది ఈశాన్య రాష్ట్రాల్లో, ఎస్పెషల్లీ ఒడిశా, జార్ఖండ్ వంటి అక్కడ ఆ రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణాలు ఏమన్నా మారతాయంటారా? మారతాయి. ఎందుకంటే గతంలో అబ్సల్యూట్ మెజారిటీ తోటి ఇందిరాగాంధీ పరిపాలించినప్పుడు కూడా ఈస్టర్న్ స్టేట్స్ మనం 7 సిస్టర్స్ అంటాం ఆ రాష్ట్రాలని. ఆ రాష్ట్రాల్లో వేర్పాటువాదులు ప్రయత్నం చేశారు, మన నేషనల్ ఇంటిగ్రిటీని డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఉదాహరణకు బెంగాల్ పురూలియా జిల్లాలో ఆనంద మార్గు, ప్రశాంత స్వభావాల పేరు మీద వేసి ఆనంద మార్గు వాళ్ళ విధానాలు ప్రచారం చేశారు. కానీ ఒకసారి ఈ ఆనంద మార్గు వాళ్ళు పెంచిన ఆవులు రైతుల పొలాల్లో పడితే వాళ్ళు పశువుల మీద దాడి చేశారు. దాడి చేస్తే ఆనంద మార్గు కాల్పులు జరిపారు. శాంతి స్వభావాలకు కాల్పుల వాళ్ళ
జిల్లా వాళ్ళ ఆఫీసులో తుపాకులు ఎందుకు, హ్మ్. అట్లా ఆనంద్ మార్గ్ బయటపడింది. మ్మ్. అట్లాగే మిజోరాం కొన్ని చోట్ల మిషనరీస్ ఈ వాలంటరీ ఆర్గనైజేషన్స్ పేరు మీద మిషనరీస్ జరబడి అక్కడ కూడా కొన్ని చోట్ల డిస్టర్బెన్సెస్ వచ్చాయి. మ్మ్. తర్వాత అస్సాంలో బోడోల్యాండ్ అది డిస్టర్బ్ కొనసాగుతున్నానే బెంగాలీలకు డామినెన్స్కి వ్యతిరేకంగా ఆల్ అస్సాం స్టూడెంట్స్ ఆసు పుట్టకొచ్చింది. మ్మ్. ఇట్లా ప్రతి అట్లాగే త్రిపురలో బెంగాలీస్ వర్సెస్ ట్రైబల్స్ నడిచినాయి. బ్రహ్మాండంగా సాయుధ పోరాటం నడిచింది, వాళ్ళ మధ్య సాయుధ ఘర్షణలు జరిగినాయి. యా ఇట్లా ప్రతి రాష్ట్రాలు ఇప్పుడు మణిపూర్లో జరుగుతూనే ఉన్నాయి. కరెక్ట్. అంటే అన్ని రాష్ట్రాలు కూడా డిస్టర్బ్ అయినటువంటి పరిస్థితి ఒక అరుణాచల్ ప్రదేశ్ తప్ప మిగతా అట్లన్నిట్లా ఎప్పుడో ఒకసారి ఇటువంటి ఫ్యాక్టర్స్ పనిచేసినాయి. కరెక్ట్. వాటన్నిటిని కొద్దిగా మినిమైజ్ అవుతున్నాయి. మ్మ్. ఏది అదవరకు బీజేపీ రాకముందు కూడా మినిమైజ్ అవుతున్నాయి, బీజేపీ వచ్చినాక ఇంకా మినిమైజ్ అవుతున్నాయి. వాటికి డిస్టర్బ్ చేసిన వాళ్ళందరికీ అటానమస్ కౌన్సిల్స్ ఇచ్చారు. ఇవాళ బెంగాల్లో గోర్ఖాల్యాండ్కి అటానమస్ కౌన్సిల్ ఇచ్చారు, త్రిపురలో గిరిజనులకు అటానమస్ కౌన్సిల్స్ ఇచ్చారు. ఇట్లా వివిధ రాష్ట్రాలు అటువంటి ఇచ్చుకుంటూ పరిష్కరించుకుంటూ వస్తున్నారు. యా సార్, బీజేపీని మామూలుగా అవుట్ సైడర్ పార్టీ అని చెప్పేసి హిందీ, హిందూ, హిందుస్థాన్ అని చెప్పేసి బాగా చిత్రీకరించడం అసలు మమతా బెనర్జీ ఓ రేంజ్లో సక్సెస్ అయ్యారని చెప్పాలి. ఇప్పుడు ఆ ముద్రను తప్పించి తనని తాను ఒక సన్ ఆఫ్ ది సాయిల్గా, నేల మీద పుట్టినటువంటి వ్యక్తిగా, ఆ గడ్డకు సంబంధించినటువంటి వాడిగా తనని తాను ప్రొజెక్ట్ చేసుకోవడానికి ఆ తక్షణ కర్తవ్యం ఏంటంటారు ఆయనకి? సుధీంద్ర అధికారి ఖచ్చితంగా ముందు ఆ ఫిలాసఫీ బయటకు అది జనంలోకి తీసుకెళ్తారు. ముందు మాస్ ఓట్లు ఎట్టన్నాయండి, చెరసాగం వచ్చినాయి ఓట్లు. దరిదాపు 13% కాంగ్రెస్, వామపక్షాలు ఇతరులకు వస్తే మిగతా ఇద్దరికి వచ్చిన దాంట్లో 12 లక్షలే తేడా ఉంది. అంటే 50-50 వచ్చినట్టే వాళ్ళిద్దరికి, కొద్ది తేడాతోటి. కాబట్టి ఖచ్చితంగా ఇంటలెక్చువల్స్ని, మధ్యతరగతి చదువుకున్నటువంటి వాళ్ళని కన్విన్స్ చేయాలి. వాళ్ళని కన్విన్స్ కాకపోతే మళ్ళీ యాంటీ బీజేపీగా సపోర్ట్ చేసే అవకాశం ఉంది. లెఫ్ట్ ఫ్రంట్ వెనకబడదు అక్కడే. ఏమంటారంటే ఈ మమతా బెనర్జీ ఇండస్ట్రియలైజేషన్ కానియకుండా అడ్డుకుంటుంది. సింగూరు, నందిగ్రామంలో ఇండస్ట్రీస్ కోసం సేద్యులు సేకరిస్తే రైతులను రెచ్చగొచ్చి అడ్డుకుంది. ఆ ఇండస్ట్రియలైజేషన్ అడ్డుకుంటే గ్రామీణ సంస్కరణలు అయిపోయినాయి లెఫ్ట్ ఫ్రంట్ ఆధ్వర్యంలో, భూ సంస్కరణలు. కాబట్టి ఇండస్ట్రియలైజ్ చేయాలంటే అడ్డుకోవటానికి కారణం అసలు లెఫ్ట్ ఫ్రంట్ని అడ్డుకోవటమే. ఇండస్ట్రియలైజేషన్ అడ్డుకోవటం అంటే అది వ్యూహాత్మకంగా చేస్తుందని చెప్పేసి లెఫ్ట్ ఫ్రంట్ మరింత అగ్రెసివ్గా పోయింది. అగ్రెసివ్ పోతే నందిగ్రామంలో కాల్పులు జరిగినాయి. ఆ కాల్పులు జరిగినప్పుడు బెంగాల్లో ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్ మొత్తం దాంట్లో 90% లెఫ్ట్ ఫ్రంట్ సపోర్టర్సే, మహాశ్వేత దేవి కానీ ఇంకా చాలా మంది. వీళ్ళందరూ కూడా లెఫ్ట్ ఫ్రంట్ని వ్యతిరేకించారు, కాల్పులకు వ్యతిరేకంగా. ఆ పరిస్థితి వచ్చింది. అంటే ఇంటలెక్చువల్స్ అంతా దూరం అయిపోయారు లెఫ్ట్ ఫ్రంట్కు. అసలు లెఫ్ట్ ఫ్రంట్కు మంచి వాయిస్ ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్ అంతా ఆ కాల్పులు, నందిగ్రామంలో కాల్పులు జరిగినందుకు వ్యతిరేకంగా ఆ పరిస్థితి వచ్చింది. తర్వాత నందిగ్రామం మూమెంట్లో కూడా నక్సలైట్లు జొరబడ్డారు, మావోయిస్టులు జొరబడ్డారు. మన మల్లోజుల కోటేశ్వరరావు అక్కడేగా చనిపోయింది, ఆయన లీడ్ చేశాడు. కానీ లెఫ్ట్ ఫ్రంట్ వాళ్ళు ఒక లెఫ్టిస్ట్ని ఎటగాలి చేయాలని కాస్త పొదుపుగా ఆలోచించినందుకు మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చి అంతవరకు ఉపయోగించుకుంది మల్లోజుల కోటేశ్వరరావుని. ఆ తర్వాత లేపేశారు, ఆవిడ కాల్పు చంపేశారు. కాబట్టి ఒకళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పడం వేరు, అధికార పక్షంలోకి వచ్చినాక ఉండటం వేరు. ఇటువంటి అన్ని కూడా వర్కౌట్ కావాల్సి, అది మరి చర్చించాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాళ్ళ వచ్చిన కొత్త ముఖ్యమంత్రి అధికారి కాబట్టి ఆ మధ్యతరగతి ఏవో ఇంటలెక్చువల్స్ అంతా ప్రోగ్రెసివ్ ఇంటలెక్చువల్స్, ఏ పార్టీ అని ఉన్నాయండి, లిబరల్ డెమోక్రాట్స్, ప్రోగ్రెసివ్ డెమోక్రాట్స్, ఇటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కన్విన్స్ చేసుకుంటూ, విధానాల ద్వారా కన్విన్స్ చేసుకుంటే బీజేపీ తొందర పాతుకుపోయేటువంటి అవకాశం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సత్యం గారు. మన కాకినాడలో మన చెన్నై షాపింగ్ మాల్ ప్రముఖ సినీతారం మృణాల్ ఠాకూర్ చేతుల మీదుగా మే 9న గొప్ప ప్రారంభం. ది చెన్నై షాపింగ్ మాల్, మెయిన్ రోడ్, కాకినాడ.